యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన సంగతి తెలిసిందే. చాన్నాళ్లకు టీమిండియాకు ఆడుతూ ఉండటం, జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదగటం, ఫ్యూచర్లో స్టార్లుగా పేరు తెచ్చుకున్న వీరు అలా అర్ధాంతరంగా కాంటాక్ట్ కోల్పోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది అనేది తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సరిగ్గా గమనిస్తే ఇషాన్, అయ్యర్ స్వీయ తప్పిదాల వల్లే బోర్డు వేటుకు గురి కావాల్సి వచ్చిందని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇషాన్ వ్యవహార శైలి మీద బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ వివాదంలో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ మధ్యలోనే టీంలోకి రమ్మని ఇషాన్ను బోర్డు ఆహ్వానించిందట. అయితే అతను దానికి నిరాకరించాడని సమాచారం. అందుకే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలో పర్సనల్ రీజన్స్తో స్వదేశానికి తిరిగొచ్చేసిన ఈ యంగ్ బ్యాటర్ దుబాయ్ పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. అలా ఫోటోలు బయటకు రావడంతో సెలెక్టర్లు సీరియస్ అయ్యారట. పోనీలే ఈ ఒక్కసారికి క్షమించి టీంలోకి అవకాశం ఇద్దామంటే ఇషాన్ టచ్లోనే లేకుండా పోయాడట. అదే టైంలో ఐపీఎల్ కోసం రిలయన్స్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. డొమెస్టిక్ క్రికెట్లో ఆడి ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకుంటే టీంలోకి తీసుకుంటామని సూచించిన ఇషాన్ పెడచెవిన పెట్టాడు. అంతేగాక క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడంతో బోర్డు పెద్దలకు చిర్రెత్తుకొచ్చిందట. ఆదేశాలను పాటించకపోవటమే కాక ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో ఇషాన్ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసిందని తెలుస్తోంది. అయితే ఇంగ్లాండ్తో చివరి 3 టెస్టుల కోసం కూడా ఈ యంగ్ వికెట్ కీపర్ను సెలెక్టర్లు సంప్రదించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. బోర్డు ఎంత టచ్లోకి వెళ్దామన్నా అతడి నుంచి స్పందన రాలేదని సమాచారం. ఇంకా రెడీగా లేనట్లు ఈశాన్ ఆన్సర్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో వేరే ఆప్షన్ లేక కొత్త కుర్రాడు ధ్రువ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చిందట. అనుకోకుండా వచ్చిన గోల్డెన్ ఛాన్స్ను సద్వినియోగం చేసుకున్న జురేల్ తన 2వ టెస్ట్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇషాన్కు ఇంత అహం ఎందుకని, బోర్డు పిలిచినప్పుడు వెళ్ళి ఆడితే సరిపోయేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.